మందిరం దినదిన అభివృద్ధి జరగాలని చెప్పేసి అమ్మవారిని గాయత్రీదేవిని ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా గురుదేవుడు నాకు పరిచయమైనప్పటి నుంచి వారికి కురుభుజంలాగా అంటే హనుమంతుడికి తోకలాగా వారు ఏం చెప్పినా నేను సవినయంగా స్వీకరిస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్కరూ ఇటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి వేదగాయత్రి జ్ఞానపీఠం మరి మన అందరి చేతిలో ఉంది. ఆచార్యులు మొదటి నుంచి ఇది నీది అని చెప్తూ ఉన్నాడు, ఎందుకంటే నాది కాదని. కాబట్టి అనంతమైనటువంటి జ్ఞానంతో వారు నిండుకుండలాగా ఉన్నారు. కాబట్టి మరి వారి సేవలను, వారి యొక్క అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని వారి ద్వారా తెలుసుకొని మరి మనం అందరం కలుద్దాం. మరి ఈ యొక్క పీఠానికి అభివృద్ధిలో ప్రతి ఒక్కరం పాల్పంచుకుందాం. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఆచార్యులకు, రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మాట్లాడాను.